హాయ్ గైస్, ఐ రియల్లీ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ దిస్ టాపిక్. నేను ఫస్ట్ వీడియో చేయకూడదు అనుకున్నా కానీ చెప్పాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అబ్బాయిలు చాలా జాగ్రత్తగా వినండి. మీరు చాలా డ్రీమ్స్తో వస్తూ ఉంటారు. ఇప్పుడు లాస్ట్ వీక్ మీ అందరికీ తెలుసు, ఒక మన స్టూడెంట్స్ కార్ యాక్సిడెంట్ అయింది. 9 మంది, అందులో 2 చనిపోయారు. బట్ మీ అందరికీ ఏంటంటే ఆ 9 మంది 2 డిఫరెంట్ కార్స్లో మన వాళ్ళే. మరి ఎలా అయింది ఏంటి అన్నది మనకు క్లియర్గా తెలియదు. బట్ ఐ రియల్లీ వాంట్ టు సీ తెల్లవారుజాము 4ంటికి అయిందంట. అందులో ఇప్పుడు చనిపోయిన ఇద్దరిలో కొంతమంది మేము రావడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు, ఫోర్స్ఫుల్గా కూడా వెళ్ళి ఉండొచ్చు వేరే వాళ్ళ కోసం అని చెప్పి. అది గుర్తుపెట్టుకోండి, మీరు మిడిల్ క్లాస్ నుంచి వస్తున్నప్పుడు మీ మీద చాలా మంది ఆధారపడి ఉంటారు బ్యాక్ హోమ్లో. మీ ఫ్యామిలీకి నువ్వు మొత్తం లైఫ్ చేంజ్ చేస్తావు, ఫ్యామిలీ గ్రాఫ్ని చేంజ్ చేస్తావు అని ఒక నమ్మకంతో ఉంటూ ఉంటారు. అలాంటిది నువ్వు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి అన్నెసరీగా చనిపోయి ఇప్పుడు వాళ్ళతో పాటు ఆ యాక్సిడెంట్ డ్రైవర్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి 7 ఏళ్ళు పడిద్దో 9 ఏళ్ళు పడిద్దో శిక్ష పడిద్ది. అంటే ఒక 10 ఏళ్ల వరకు వాళ్ళు 23, 24 ఏళ్ళు ఏజ్, 30 ఏళ్ళు దాటే వరకు వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకోలేరు. ఈ 10 ఏళ్ళలో ఏం జరిగిద్దో అక్కడ ఏమీ తెలియదు ఎవరికి. దాంతోపాటు ఈ మిగతా వాళ్ళకి ఇంజురీ, కొంతమంది ఇంకా ఇద్దరికి సివియర్ ఉందంట. లైఫ్ లాంగ్ చేంజెస్ అన్నీ అయిపోతాయి. వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్ ఏంటి, దాని ప్రకారం మనం ఫాలో అయితే అందరికీ సేఫ్ ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఒక్కసారి ఏమైనా చేసే ముందు ఆలోచించండి, ఇది రైటా కాదా అని చెప్పి. సారీ గైస్, ఇది నాకు చెప్పాలనిపించింది. ప్లీజ్ అండర్స్టాండ్.